వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వార్తాపత్రికలోని ప్రధాన అంశాలతో మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. సో నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఒకసారి మనం హైలైట్ చేస్తే, సుప్రీంకోర్టు స్పీకర్కి మరో 4 వారాలు టైం ఇవ్వడం జరిగింది పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి. సో ఈ కార్యకలాపం మొత్తం కూడా ఆల్మోస్ట్ 1 year క్రాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్ దాకా వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు అనేది మాత్రం. కానీ శాసనసభ వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి దాకా వెళ్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? సిరాజ్, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఏ స్పీకర్ అయినా ఇట్లా వ్యవహరించారు, ఈ స్పీకర్ కూడా అదే వరకం చెప్పాలంటే అనర్హత పిటిషన్ ఇప్పటిదాకా పడలేదు, కానీ పడ్డప్పుడు మాత్రం స్పీకర్లు ఇట్లాగే దేశవ్యాప్తంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకు గతంలో స్పీకర్లు మనకు ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే 2 సార్లు బీఆర్ఎస్ కూడా ఇదే పనిచేసింది. అంటే గతంలో 2014లో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 15 మంది టీడీపీ, 5 బీజేపీ, 1 సిపిఐ, 1 సిపిఎం, ఇట్లా 7 ఎంఐఎం ఎన్నికైతే అందులో 15 మందిలో 13 మంది టీడీపీ వాళ్ళని చేసుకున్నది. మనకు అక్కడి దాన్ని విలీనం చేసుకుంది పార్టీని. అట్లానే 21 మందిలో 13 మందిని చేసుకుని కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా విలీనం చేసుకున్నది. అట్లాగే 1 సిపిఐ సభ్యుడు సిపిఐ సభ్యుడు ఒకటి కలిపేసుకున్నారు. అంటే పోయి ఏం చేశారు, అప్పుడప్పుడు చేరిన వాళ్ళందరూ కలిపి ఈ ఫిరాయింపుల చట్టం కిందకి రాకుండా 2/3 మెజార్టీతో కలుపుకున్నామని వాళ్ళు శంకర్లో బస్తీర్థం చేసుకున్నారు. సరిగ్గా అదే ప్రకారం రెండోసారి కూడా టీడీపీకి 2 సభ్యులు గెలిస్తే వాళ్ళిద్దరిని, అట్లానే రెండోసారి 2018లో గెలిచినప్పుడు 19 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే 12 మందిని ఆకట్టుకొని అప్పుడు కూడా వరకం చెప్పని శంకర్లో వస్తే తీర్థం చేసుకున్నారు. కానీ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 1-2 పోయినప్పుడు వెంటనే పిటిషన్ ఇస్తే ఈ సమస్య అప్పుడే వచ్చింది. కానీ వాళ్ళు స్టేస్టలుడికి చేతిలో తీశారు, హ్యాండ్స్ అప్ అంటే ఊరుకున్నారు, అయిపోయింది. కానీ ఫిరాయింపులు అప్పుడైనా తప్పే, ఇప్పుడైనా తప్ప. సరిగ్గా ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టండి, ఫిరాయింపుదారులను మీరు దరి చేయనీయకండి, ఓడించండి అని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా పిలిపించారు. నిజంగా ప్రజలు కూడా దానికి అంగీకరించి మొన్నటి 2023 ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్ ఫిరాయింపుదారులు 1 సబ్దాయి రెడ్డి తప్ప అందరూ ఓడించారు. ప్రజలు నిజంగా చెప్పాలంటే ఒక చైతన్యతను నిర్వహించారు. కానీ రాళ్లతో కొట్టండి అన్న రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను విడుదల వారు అప్పుడొకరిని ఇప్పుడొకరిని మొత్తం మీద 3-4 నెలలు అందరినీ చేర్చేసుకున్నారు. చేర్చిన దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మన ఫస్ట్ స్పీకర్ దగ్గర అర్హత పిటిషన్ వేశారు ఫిరాయింపు చట్టం కింద. దాన్ని ఆరబెడుతున్నారని చెప్పి 6 నెలలు అయిన తర్వాత అటు పక్కన హైకోర్టుకు వేశారు. హైకోర్టు కూడా చెప్పింది 4 వారాల్లో చేయండి ఏదన్నా. హైకోర్టు మాట కూడా స్పీకర్ వినలేదు. వినకపోవడం వల్ల అది సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో కూడా సాగదీసి దాదాపు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది కదా, సుమారు 2 ఏళ్ళ నుంచి ఇది నడుస్తున్న ఈ ప్రహసనం. మొదటి నుంచి చెప్తున్నాను నేను, ఈ ప్రహసనం గతంలో ఎట్లాగో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటది, ఇంకో 2 ఏళ్ళు కొనసాగినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటారు. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కదా. సుప్రీంకోర్టు మొన్న 3 నెలల క్రితం కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటాం, ధిక్కార పిటిషన్ వేసిండ్రు, మేము ఆర్డర్ ఇచ్చిన 3 ఏళ్లలోపు చేయమన్నా అన్నా కూడా చేయలేదు. మీరు స్పీకర్ కాదు ఇక్కడ అధికారిగా, మీరు ట్రిబ్యునల్ చైర్మన్ గా మీకు ఆర్డర్ ఇస్తున్నాం. గవర్నర్ వేరు, రాష్ట్రపతి వేరు, మీరు వేరు, స్పీకర్ వేరు. స్పీకర్ అధికారులను జోక్యం చేసుకోవడానికి మేము ట్రిబ్యునల్ చైర్మన్ గా ఇప్పుడు ఇక్కడ అనర్హత పిటిషన్ ట్రిబ్యునల్ చైర్మన్ గా మీకు ఉంటుంది అధికారులు కనుక మేము చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కోర్టు ధిక్కార చర్య ఎందుకు తీసుకోవద్దు చెప్పండి అన్న. దానికి మళ్ళీ తాత్సర్యం చేసి మొదటి విడత 5గురిని, మొన్న 2వ విడత 2 బీఆర్ఎస్ పార్టీలో సాంకేతికంగా వీళ్ళు ఇక్కడే ఉన్నారు. గతంలో 5,000 రూపాయలు చొప్పున వీళ్ళు విరాళాలు కూడా పార్టీ తీసుకునేది కనుక పార్టీ సభ్యులుగా పరిగణిస్తున్నామని చెప్పి మొత్తం మొన్న కోర్టు ముందు తెల్లారితే హాజరు కావాల్సిన అవసరం ఉంది కానీ కనుక 2 ఇచ్చారు. అంతకుముందు కూడా అంటే కోర్టు తీర్పు రేపు పొద్దున ధిక్కార మన పిటిషన్ అనవద్దు అనే భయానికి అప్పుడు 5 మీద, అట్లాగే కోర్టు కేసు రేపు వాయిదా ఉంటే 1 రోజు ముందు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీన్ని ఎట్లా పోల్చాను సిరాజ్ అంటే, మనం హోంవర్క్ చేయకుండా పిల్లవాడు స్కూల్కి వెళ్తే స్కూల్ దగ్గర కదా క్లాస్ టీచర్ కు సార్ సగం చేసిన సార్ హోంవర్క్ ఇంకో సగం తర్వాత చేస్తా అన్నట్టు వీళ్ళ వాయిదాలు తీసుకోవడానికే ఈ 2 ప్రయత్నాలు చేసినట్టున్నారు. ఇప్పుడు 3వసారి గట్టిగా నిన్ను హెచ్చరించి నేనేమన్నదంటే సుప్రీంకోర్టు ఇక మీకు సహించను, క్షమించను, ఇప్పుడు చేసిన చాలు, సరిగ్గా 4 వారాలు టైం అడుగుతున్నారు కదా, అట్లా కాదు 2 వారాలు టైం ఇస్తున్నాం, మీరు 2 వారాల్లో ప్రోగ్రెస్ చెప్పండి, మిగతా 3 సంగతి ఏం చేశారు, అటో ఇటో ఖచ్చితంగా అనర్హత పిటిషన్ అలౌ చేయమని చెప్పము,
వద్దు మనం చేయమని చెప్పాము, మీ ఇష్టం అన్నది అనుకుంటూ ఆ 7 సంగతి పట్టారు కదా. ఇప్పుడు 3 సంగతి ఏందని కడియం శ్రీహరి, మన అట్లాగే దానం నాగేందర్, దాంతో పాటు సంజయ్, ఇది మన జైత్యాలయం, ఈ 3 మీద ఏ సంగతి అన్న. ఇప్పుడు ఏం చేస్తారు, సంజయ్ మీద ఆటోమేటిక్ గా ఇంకొక ఈ నెల టైం ఉంది కదా, 15 రోజుల్లో సంజయ్ మీద కూడా డిస్క్వాలిఫికేషన్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. అతను మొన్న కూడా చెప్పాను సిరాజ్, మనం మాట్లాడుకున్నాం కదా మొన్నే ఇదే ప్రోగ్రామ్ అన్న, ఇద్దరి మీద కూడా 5 సంగతి ఎట్లా ఉంటుందో తీర్పు అట్లాగే వస్తుందన్న, అదే ఊహించడం అదే జరిగింది. ఇప్పుడు ఒక్కరి మీద కూడా జరుగుతుంది. ఇక మిగతా 2 సంగతి ఏంటంటే పట్టుబడి దొంగలాగా ఇద్దరు కూడా ఏదైతే చట్టాన్ని దూరిపోయినట్టున్నాడు. ఎందుకంటే దానం నాగేంద్ర గారేమో ఆల్రెడీ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ మీద, మనకు బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే ఎన్నికయ్యారు, కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశారు. అందుకని బ్లాక్ అండ్ వైట్ లో తెలుస్తూనే ఉంది. కడియం శ్రీనాథ్ కొంచెం అటు ఇటుగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన కూతురు కావ్య గారికి ఆయన కూడా అదే మన స్టేషన్ కాల్పూర్, మన ముఖ్యంగా హనుమకొండ పార్లమెంట్ సీట్ కు ఆయన పోటీ మన ప్రచారం చేశారు. కనుక సమస్య లేదు, ఈ ఇద్దరిది అనర్హత పిటిషన్ వేటు పడితే అనుకోవచ్చు. కానీ వేటు పడితే అనర్హత పిటిషన్ లో వేటు పడితే ఏంటంటే మళ్ళీ 6 ఏళ్ల దాకా వాళ్ళు పోటీకి అనర్హులు అవుతారు. కనుక వాళ్ళిద్దరు రాజీనామా చేస్తారని నేను అనుకుంటున్నాడు. కడియం శ్రీహరి 5 నుంచి వచ్చిన తీర్పు వల్ల కొంచెం ధైర్యం వచ్చేసి దాని సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు స్పీకర్ దగ్గర అస్సలు సమాధానం ఇవ్వని వారు ఒక్కడే ఎవరంటే అది దానం నాగేందర్. ఆయన ఖచ్చితంగా రేపు ఇంకో 15 రోజులు ఆగి పిటిషన్లు ఏం చేశారో అనే దగ్గరకు వచ్చినప్పుడు రాజీనామా చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నికలు ఇప్పుడు ఏం రావు, ఇంకో 2-3 నెలలకు వస్తాయి. ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు వస్తాయి కనుక అప్పుడు ఎన్నికలు పోతాడు. నా ఉద్దేశం ఏంటంటే అనర్హత పిటిషన్ ను అలవ్ చేసుకొని అనర్హుడు కాడు, రాజీనామా చేస్తాడు. ఆయనతో పాటు కడియం శ్రీహరి కూడా మొన్ననే ప్రకటించారు కదా స్టేషన్ కాన్పూర్ లో, నేను కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాను, బరిలో సిద్ధం అన్నాను. కనుక ఈ 2 ఉప ఎన్నికలు ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మన సంజయ్ది కూడా మాత్రం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ది పిటిషన్ పెద్దగా అలవ్ చేయాలనుకుంటున్నాను. 7 పాటు ఇది కూడా ఆయనకు బీఆర్ఎస్ లో ఉన్నారని తేల్చి చెప్తారనుకుంటున్నాను. కానీ అసలు సంగతి ఇక్కడ లేదు విషయాలు, దీని మీద పరిష్కారం లేకుండా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు గుడుగుడు కూర్చొని గుడ్డే రాగమని ఇందులో తిరుగుతున్నాం తప్ప అసలు పరిష్కారం ఇక్కడ లేదు. సుప్రీంకోర్టు కూడా ఏం చేయాలంటే ఇట్లా మాటికి పిలవడం, 15 రోజులకి ఇస్తారా, 8 రోజులు ఇస్తారా టైం ఇవ్వడం, 4 వారాలు వాయిదా వేసింది, 2 వారాలు వాయిదా వేసింది, 4 వారాలు టైం ఇచ్చింది. కనుక ఇట్లా కదా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇట్లాంటి స్పీకర్లు ట్రిబ్యునల్ తీర్పులు ఇట్లా అలక్ష్యం చేస్తున్నారని చెప్పి 3 నెలల 2 నెలల అనేది వాయిదాలు పెట్టకుండా స్పీకర్ అనే ఒక ఇమ్యూనిటీని వినియోగించుకోకుండా ఈ ఫిరాయింపు చట్టంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాలు సూచించాలి. అది గతంలో కూడా నేర చరిత్రల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వాళ్ళు ఆ సూచనను పరిగణలోకి తీసుకొని 2 ఏళ్ల కంటే శిక్ష పడ్డ వాళ్ళు ఆటోమేటిక్ గా పదవి పోవాలని చెప్తే మన గతంలో రాహుల్ గాంధీ పోయింది, ఒక ఎంపీ మనకు లక్షద్వీప్ ఎంపీది కూడా పోయింది. సరే తర్వాత వాళ్ళు అప్పీల్ పోవడం వల్ల వాళ్ళ మళ్ళీ ప్రతిష్టపరచబడ్డ, మళ్ళీ వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత అది కొద్ది రోజులు నడిచింది ఆ ప్రహసనం. కానీ ఇప్పుడైనా సరే ఫిరాయింపు చట్టంలో మార్పు ఏం తీసుకురావాలంటే ఒక బీఫామ్ మీద పోటీ చేసి గెలవగానే మళ్ళీ వాళ్ళు సస్పెండ్ చేసినా, ఆ పార్టీ సస్పెండ్ చేసినా, లేకుంటే ఆ పార్టీకి మీరు రాజీనామా చేసినా, లేకపోతే పార్టీ ఫిరాయించినా కూడా ఆటోమేటిక్ గా పదవి పోవాలి, బీఫామ్ ఎవరు తీసుకున్నారో ఆ పార్టీలో ఉండాలి, లేకపోతే పదవి పోవాలి అనే ఒక చట్టం తీసుకొస్తే మాత్రమే సాధ్యమవుతుంది. ఈ 2/3, 1/3 ఇవన్నీ పోయినాయి. గతంలో మనం చూసినాక 1/3 ఉంటే 2/3 చేశారు కదా. అంటే ముగ్గుట్లో ఇద్దరు పోయినస్తే ఇద్దరు పోతే ఫిరాయింపు చట్టం కిందకి రారు కదా. గతంలో రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చట్టం మార్చకుండా ఈ గుడుగుడు గురించి ఉండవలే లాభం లేదు. ఒక మాట, ఇదే స్పీకర్ తీర్పులో గతంలో సురేష్ రెడ్డి గారు అదే చేశారు. కేఆర్ సురేష్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన మన స్పీకర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేసుకుంటే చేసినట్టు 4 ఏళ్ల తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఏమని, మీరు రాజీనామా చేయండి, అనవసరంగా అనర్హత పిటిషన్ పడతాను. ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు నిన్న బాహలైంది కదా కేసులో, ఆయన కూడా స్పీకర్ గా ఉన్నప్పుడు అదే నిర్ణయం తీసుకోలేకపోయిండు. అంటే స్పీకర్లు ప్రభుత్వానికి అనుకూలమైన ఉంటారు కనుక స్పీకర్ల నుంచి అధికారం తీసేసి, ఎందుకంటే ఎవరు అతిథులు కాదు ఇప్పుడు, తీసేసి ఆటోమేటిక్ గా పార్లమెంట్ చట్టం చేస్తే దీనికి పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం అయిపోవాల్సిందే. కానీ సుప్రీంకోర్టు కూడా మీది మార్పులు ఇప్పుడు చేయడం వల్ల ఏమీ లాభం లేదంటున్నాను. దీనివల్ల కేసులు పెరుగుతాయి, అంతకంటే ఫలితం రాదని నేను అనుకుంటున్నాను.
ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం మీరన్నారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలి ఆ చట్టంలో. సో దాంట్లో ఉన్నటువంటి లొసుగుల కారణంగా కూడా ఇంత కాలయాపనం జరుగుతుంది అనేటువంటి అంశం. సో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అలాంటి అంశాలు పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటున్నాం. ఎందుకంటే బీజేపీ కూడా పార్టీ ఫిరాయింపులు చేస్తుంది, విలీనాల వైపు అడుగులు వేస్తుంది అనేది మాత్రం ప్రతిపక్షాల ఆరోపణ. అంటే మన దగ్గర దుర్మార్గం కాలేదు. కాకపోతే ఏం చేశారు, అక్కడ కూడా జరిగింది ఏంటంటే అస్సాం, మధ్యప్రదేశ్ లో చూద్దాం, మనకు అనుకునే మహారాష్ట్రలో చూద్దాం, చేసింది కాదనలేదు. కానీ ఎక్కడనో పరిష్కారం లభించాలి కదా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా తలనొప్పి రేపొద్దున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు పోతలేరు కనుక కొంత వాళ్ళు ఉన్నాయి. ఉదాహరణ చెప్పారు, 2018లో కానీ 2014లో కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా ఫిరాయించలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో చూసింది కదా. కొంతవరకు కమ్యూనిస్టు పార్టీ కూడా చెడిపోయి ఆఖరికి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కూడా అప్పుడు బీఆర్ఎస్ లో చేరింది కదా. నేనేమంటా అంటే తలదాకా వస్తే ఈ పార్టీలను ఏం చేస్తున్నాయంటే తమ పార్టీ వాళ్ళు ఫిరాయించినప్పుడు గగ్గోలు పెడుతున్నారు, ఎదుటి పార్టీ నుంచి చేసుకున్నప్పుడేమో హీరోలు కనిపిస్తున్నారు, వాళ్ళది గొప్ప అనుకుంటున్నారు. కానీ బీజేపీ చేస్తుందా చేయదా కాదు, సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇవ్వాలంటున్నాను. అంటే ఈ కేసులు ప్రతిసారి మా దగ్గర రావడం ఏంటి, మేము స్పీకర్ అధికారులను జోక్యం చేసుకోవద్దని వాళ్ళు మళ్ళీ ఇమ్యూనిటీ కోసం చేయడం ఏంటి. ఆ ఇమ్యూనిటీ ఎంతవరకు ఉంటుందంటే అసెంబ్లీ లోపల, అసెంబ్లీ ఆవరణలో మాత్రమే ఉంటుంది. అసెంబ్లీ ఆవరణలో ఏ కోర్టు జోక్యం చేసుకొని వీల్లేదు. ఒకవేళ ఏదైనా సభ్యుడు తప్పుగా ప్రవర్తిస్తే అక్కడి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చట్టసభల స్పీకర్లే వాళ్ళకి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. హత్య జరిగినా సరే, లోపల హత్య జరిగినా సరే దాన్ని లోపలే పరిష్కరించాల్సి వస్తుంది. అంత తీవ్రంగా చెప్తున్నారు. అంటే అసెంబ్లీ ఆవరణ లోపల ఏం జరిగినా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఏమైనా హత్య లాంటివి జరిగితే, క్రిమినల్ కేసులు జరిగితే మన కోర్టు కూడా కేసు పెడతారు. అది కాదంటే పోలీసులు కేసు పెడతారు. కానీ లోపల సభ హక్కుల ఉల్లంఘన కానీ సభకు సంబంధించిన అంశాల్లో ఏదైనా తప్పు జరిగితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. అందుకని ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ నుంచి ఓన్లీ ఫిరాయింపుల చట్టంలో గతంలో 2 మార్పులు చేసుకున్నాం కదా. గతంలో 1/3 ఉంటే, అంటే ముగ్గుట్లో ఒకడు పోయినా పార్టీ ఫిరాయింపుల కిందకి రావడానికి వాళ్ళే. అది కూడా దుర్మార్గంగా పాపం రాజీవ్ గాంధీ అప్పుడు ఇంత దూరం ఆలోచించకుండా ఇంత పోతారా, 100 మంది ఉంటే 33 మంది పోయినప్పుడు కదా పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి రారనుకుంటే 33 మంది ఈజీ అయిపోయారు. ఇప్పుడు 67 మంది అయినా సరే పోతున్నారు. ఇట్లా చూస్తున్నాం కదా. కనుక ఏ పార్టీ బీఫామ్ మీద గెలిచిందో, ఏ ప్రజల నమ్మకాన్ని చూరగలరో ఆ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్న ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు పార్టీ ఫిరాయించినప్పుడు ఆటోమేటిక్ గా పదవి పోయింది అనుకుంటే ఆ భయం ఉంటే ఎవరు పార్టీ మారని అంటున్నారు. కానీ ఇది చట్టంలో మార్పు రావాల్సింది తప్ప ఇంకోటి ఏంటి, బీజేపీ తెస్తుందా తేదా అంటే చాలా చట్టాలు తీసుకొచ్చిన సందర్భం లేకుండా కొన్ని వెనక్కి తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు రైతులు తిరగబడితే 3 రైతాంగ చట్టాలను వెనక్కి తీసుకున్నారు కదా. ఇది కూడా ప్రజల డిమాండ్ రావాలి. ఇప్పుడు సిరాజ్ మీరు అడిగిన ప్రశ్న మంచిది. ఎందుకంటే ప్రజల నుంచి కూడా డిమాండ్ రావాలి. మేము ఎవరినైనా ఎన్నుకున్నాం, ఏ పార్టీ అయినా ఎన్నుకున్నాం, వీళ్ళు ఎట్లా పోతారని అసలు నియోజకవర్గాలకు రానివ్వకపోతే అప్పుడు సాఫ్ అయ్యేది. కానీ రాజకీయ రంగంలో ఏముంటదంటే అధికార పార్టీకే మనం ఉంటది. అధికార పార్టీ వాళ్ళే ఇవాళ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రక్షిస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల అధికార పార్టీ కొంత కూడా మద్దతు ఇవ్వలేదు అనుకుంటే దాన్ని తగలేస్తారు. ఆ నియోజకవర్గాలు రానివ్వరు కూడా ప్రజలు అంటున్నారు. అంతవరకు రాణిస్తారా? నియోజకవర్గ ప్రజలు తిరగబడితే లోపల పడేస్తారని భయం ఉంటుంది కదా ప్రజలకు కూడా. అందుకని రాజకీయ పార్టీలో నిర్ణయం తీసుకోవాలి. చట్టం చేసింది రాజకీయ పార్టీలే కదా అన్నాడు కనుక చట్టం నిర్ణయం తీసుకోవాలి. ఇంకొన్ని కాంగ్రెస్ పార్టీ లాంటిది కూడా ఇప్పుడు వాళ్ళు బాధితులు కాదు కనుక చేస్తున్నారు. పార్లమెంట్ లో ఉన్న పార్టీలు కూడా దీన్ని డిమాండ్ చేయాలంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేయాలి, ఇది కరెక్ట్ కాదు, ఇది దీన్ని చేయాలని చెప్పి రాజ్యసభలో కానీ లోక్సభలో చేయాలి. మంచి చట్టం వచ్చేదాకా మాత్రం ఈ ఫిరాయింపుల చట్టం దుర్వినియోగం అవుతూనే ఉంటది. స్పీకర్లు ఏ పార్టీ వాళ్ళు అయితే ఆ పార్టీకి కొమ్ము కాస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇది కూడా నేనేమంటున్నాను సిరాజ్, ఇప్పుడు ఈ 7గురిది కూడా మళ్ళీ హైకోర్టు పోతుంది. అయ్యా ఫిరాయింపుదారులు మీరు మా ఎమ్మెల్యేలు అన్నారని చెప్పి హైకోర్టులో సింగిల్ బెంచ్, తర్వాత డివిజన్ బెంచ్, ఫుల్ బెంచ్, తర్వాత సుప్రీంకోర్టు. ఇప్పుడు నీ కాలం కాస్త గడిచిపోతుంది. వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఇంకో 3 ఏళ్ళు కూడా కొనసాగుతాయి. 3 ఏళ్ళు కూడా లేదు కదా, ఇక రెండేళ్ళ అర్థం అయిపోతుంది. ఇంకా 2.5 ఏళ్ళు కొనసాగుతారు, అయిపోతుంది. అంటే కీలకతం దుకాణం బంద్ అంటారు. మీరు అన్నది కరెక్ట్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఒత్తిడి చేయాలంటున్నాడు. అంతేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే కానీ, అంతే మన రాహుల్ గాంధీ కానీ ఏం పట్టుకొని తిరిగారు, ఫిరాయింపుల చట్టంలో మా నాన్నగారు చేసిన మార్పు కంటే ఇంకో మార్పు చేస్తా అని చెప్పి తిరిగారు కదా. ఫిరాయింపులు నేరము తప్పు అన్నారు కదా. అంటే కాంగ్రెస్ నష్టపోయినప్పుడేమో గగ్గులు పెడతారు, వాళ్ళు చేర్చుకున్నప్పుడేమో ఇది నడుస్తుంది. అంటే రాహుల్ గాంధీ ఏదైతే ఎన్నికల సభలో తిరిగినప్పుడు ఏదైతే మాట్లాడిందో దానికి కట్టుబడి ఉన్నారా లేరా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలంటున్నాను కదా. ఫిరాయింపులు ఎవరు చేసినా తప్పే అన్నప్పుడు పైననేమో రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుకుంటా ఫిరాయింపులు వద్దు, ఫిరాయింపులు చేయొద్దు అని రాహుల్ గాంధీ బహిరంగంగా మేము వస్తే చట్టం చేస్తా అన్నారు కదా. రాలేదు, చట్టం చేయించండి, విపక్ష పార్టీగా గట్టిగా నిలబడండి. అంటే మీకు తెలంగాణలో లాభం అయితే చట్టం తిరుగుబోరు, మీరు తెలంగాణ నష్టం అయితే చట్టం తిరిగిపోతారు కదా.
వీళ్ళది కూడా ద్వంద్వ ప్రమాణం పెట్టాలి. బీజేపీతో పాటు ఈ పాపంలో కాంగ్రెస్ కూడా అంతే భాగస్వామ్యం ఉండాలి. రామ్మోహన్ రావు గారు, ఇంకో అంశం తెలంగాణలో నిన్న కనబడినటువంటి అంశం 0.98 టీఎంసీలకు సంబంధించినటువంటి బ్యారేజీలు అయిపోయినా చాలా వరకు కూడా క్రెడిట్ చోరీ జరిగింది, ఎన్నికల స్టంట్ జరిగింది నిన్న తెలంగాణలో అనేది మాత్రం బీఆర్ఎస్ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభిస్తే 90% పైగా కేవలం బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయినాయి అనేటువంటిది మాత్రం బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వాదన. మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూలో క్రెడిట్ చోరీ ఉన్నటువంటి పరిస్థితి ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు ఇండియాకి కంకడానికి అదేందుకు టీఆర్ఎస్ పార్టీ చేసే దుర్మార్గాన్ని సమర్థించాం. కానీ ఇక్కడికి వచ్చే కదా ఆ బ్యారేజ్ ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు ఇంకో 90% పూర్తి అయింది లెక్కలు ఉన్నాయి కదా. వీళ్ళు వచ్చిన 2 ఏళ్ళు అంటే ఆ పాత పేరు చెరిపేయాలని, పాత పేరు ఉండొద్దు, వాళ్ళు వచ్చిన 2 ఏళ్ళకే చేస్తే అయిపోయింది. 2 నెలలు కూడా చేసేటట్టుండే అంతే చిల్లర పనులు. మీ ఆ ప్రాంతం తెలిసిన వాడికి చెప్తున్నాను, ఇది పూర్తి గతంలో 90% బీఆర్ఎస్ హయాంలో పూర్తి అయింది. ఒకటి చంద్రశేఖరరావు గారు హయాంలో పూర్తి అయింది. కానీ 2 ఏళ్ళు ఆగి ఇప్పుడు చేసి మేము చేసినామని చెప్పుకోవడానికి క్రెడిట్ చోరీ అంటున్నాను. ఇది ఒకటే కాదు, 75,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారు. అందులో 54,000 ఉద్యోగాలు పూర్తిగా వీళ్ళ తప్పే. 54,000 ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు, రెడీ ఉన్నాయి కదా, ఇస్తేందుకే మాకు ఎందుకు చేతులు ఆడలేరు అని. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, 3వ సారి కూడా తెలంగాణ ప్రజలు మూర్ఖులు, మమ్మల్ని మేము తప్ప దిక్కు లేదు, గెలుస్తామని అనుకున్నారు. బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారికి వాళ్ళ అహంకారం అవినీతి 2 ఉన్నాయి, ఓడిపోయింది. కనుక వాళ్ళు అప్పుడు అనుకుంది ఏంది, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఊరిచ్చి ఇద్దాము, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు తల్లిరు, నాశనం చేసిండ్రు, నిధుల నియామకం విషయంలో నీళ్లలోనే అవినీతి చేసిండ్రు, నిధుల విషయంలోనే వచ్చిన నిధులను సరిగ్గా మిగులుపాటు చేస్తుంది దాన్ని పాడు చేసిండ్రు. అట్లాగే ఉద్యోగ నియామకాలకు వచ్చినప్పుడు ఇట్లా చేసిండ్రు. అంటే నియామకాలలో 54,000 ఉద్యోగాలు గతంలో ప్రభుత్వం తయారు చేసినవే ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు కొత్తగా ఇచ్చిన మహైతో 20,000-15,000 ఉద్యోగాలు ఉంటుండొచ్చు. అవి కూడా పరీక్ష నిర్వహించారు. దీనికి ఈ క్రెడిట్ ఈ ప్రభుత్వాన్ని దక్కుతుంది. ఎందుకు దక్కుతుంది అంటే, మీరు ఇవ్వలేని ఉద్యోగాలు మేము ఇచ్చినాం కదా, మీరు రెడీ పెట్టుకున్నాం, పెట్టెలు పెట్టినాం, దాన్ని తాళం వేసేసాం, రేపు పొద్దున మేము వచ్చినాక ఇద్దాం అనుకున్నారు కనుక అది మీ భంగపడ్డారు, ప్రజలు మేము తిరస్కరించి ఇంటి దగ్గర కూర్చొని పెట్టారు, మేము ఇచ్చినామంటున్నారు. కానీ క్రెడిట్ చోరీ మాత్రం ఇట్లాంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇప్పుడు దీన్ని అస్సలు సంగతి ఇప్పుడు తేవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం 2 ఏళ్ళుగా ఏం చేసింది, ఈ 2 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు కొత్తగా ఇచ్చారు అంటే 10,000-15,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది లెక్క. వాళ్ళు ఏమన్నారు, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు మేనిఫెస్టోలో పెట్టారు కదా. 2 లక్షలు కాదు, లక్ష కూడా లేదు కదా. అందుకనే ఒక ప్రభుత్వం చేసిన క్రెడిట్ ను ఇంకోటి కొట్టేయడం సహజమే అంటున్నారు. మొన్న సిరాజ్ మన గ్రామ పంచాయతీ ఎన్నికలు అయింది. 2 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్ని మన చిన్నగా పూర్తి చేసేసుకొని వాళ్ళ భవనాలు కానీ అటువంటివి కానీ పంచాయతీ భవనాలు కానీ ఇప్పుడు కొత్త సర్పంచ్ ప్రారంభం చేస్తున్నారు. తప్పు కాదు కదా. కొత్త సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఏదైనా పని మీరు ఉంటే 10వ పరకు ఖర్చు పెట్టి చేసేస్తున్నారు. ఎప్పుడైతే గ్రామ పంచాయతీ లెవెల్లోనే ఒక సర్పంచ్ పోయిన తర్వాత ఇంకో సర్పంచ్ వస్తే ఎట్లా మనకు ఆగిన పనులు పూర్తి చేసి ఎట్లా చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కానీ ఇతరత్ర కానీ గతంలో పూర్తిగా 90-89% పూర్తి అయిన వాటిని మళ్ళీ మెరుగుదిద్ది 2 ఏళ్ల తర్వాత ప్రారంభం చేస్తున్నారు కదా అనేది క్రెడిట్ చోరీ అంటున్నాను. బీఆర్ఎస్ ఆరోపణ నిజం ఉన్నది. కానీ బీఆర్ఎస్ చేసిన తప్పు ఏంటంటే, ఆనాడు ఇదే పని అప్పుడే చేసి 2 నెలలు పూర్తి చేసి అయిపోయేది కదా, ఎందుకు చేయాలి? మీరు విడిచిపెట్టింది కనుక వాళ్ళు పూర్తి చేసి క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు, తప్పులేదంటే. ఇక్కడ క్రెడిట్ చోరీ అనేటువంటి అంశంతో పాటుగా ఎన్నికలకు సంబంధించినటువంటి స్టంట్, అంటే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్ని బేస్ చేసుకుని ఇలాంటి అంశం తెర మీదకి వస్తుందా అనేటువంటి బలమైనటువంటి అంశం కూడా ఉంది. అదేవిధంగా ఒక ప్రభుత్వం శంకుస్థాపన చేసిన తర్వాత మరో ప్రభుత్వం ప్రారంభించడం, అంటే గతంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, శంషాబాద్ లేకపోతే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కానివ్వండి, అది ఒక సాంప్రదాయబద్ధంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల ముందు అది నిరూపించాలి అనేటువంటి బలమైనటువంటి వాదన రావడానికి రీజన్ ఏమంటారు? రాజకీయ జల్లికట్టు లాంటిది. నేను ఏమంటున్నా, ప్రభుత్వాలు శాశ్వతం సిరాజ్, పార్టీలు శాశ్వతం కాదు కదా. అంటే ఈ ప్రభుత్వం నచ్చకపోతే 5 ఏళ్లకోసారి మనం తిరస్కరించే అవకాశం, మళ్ళీ వాళ్ళని ఎత్తికెక్కించుకునే అవకాశం ఉంది కదా అంటున్నాను. అసలు దీన్ని ప్రభుత్వాలు శాశ్వతమైన ప్రభుత్వాలలో ఒకటి పని జరుగుతుంటే అది కంటిన్యూ అవుతుంటది. కొంత నిధులు పెండింగ్ లో ఉండొచ్చు, లేకపోతే పనులు పెండింగ్ లో ఉండొచ్చు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏం ఊరుకోదు కదా, దాన్ని మొత్తం నాశనం చేయదు కదా. అందుకనే ఏ అభివృద్ధి పథకాలు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ కంటిన్యూటీ ఉంటది అంటున్నాడు. ఉదాహరణ తెలంగాణ రాగానే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఉంటే, ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటే, కేసీఆర్ ఏమన్నారు, అసెంబ్లీ సాక్షిగా ఈ మంచి పథకాలు వాళ్ళ పేరు రాజీవ్ గాంధీ అని పెట్టుకోవచ్చు, ఆరోగ్యశ్రీ అందాం, నష్టం ఉన్నది అని చెప్పి దాన్ని కొనసాగించినా లేరా? ఏమన్నా అభివృద్ధి శాశ్వతము, సంక్షేమ పథకాలు శాశ్వతము, మంచివి తీసుకుంటారు, చెడ్డని విడిచిపెడతారు. సేమ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అదే కదా క్రెడిట్ చోరీ.
చూస్తున్నాం కదా, ఏపీలో కూడా ఇదే క్రెడిట్ చోరీ జరుగుతుంది. మేము భోగాపురం ఆశ్రయాన్ని మేమే పూర్తిగా 190% పూర్తి చేస్తే అది వీళ్ళు వచ్చి మొన్న ఇనాగ్రేషన్ చేసుకుంటున్నారు, రేపు పొద్దున జూన్ నడుపుతున్నారు, మాదే క్రెడిట్ అని అంటున్నారు. అన్యాయం మీద క్రెడిట్, అన్యాయం మీద ఎదుటిపాటి మీద బురద చేయడం. ఉదాహరణకు పోతిరెడ్డిపాడు నీళ్ళని మేమే ఆపాము అని మీరే ఆపారని రెండు పార్టీల మధ్య గొడవ జరుగుతుంది. రెండు పార్టీలు కాదు, ఇక్కడ తెలంగాణలో కూడా అదే సమస్య కదా. ఆగింది మీ హాయంలో ఆగింది మీ హాయంలో అంటున్నారు కదా. అందుకని క్రెడిట్ చోరీ అన్ని పార్టీలు చేస్తున్నాయి, ఏ పార్టీ అతీతం కాదు ఇందులో. కానీ ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం కదా. ఆ సిరిసిలాలో నడుస్తుంటది, ఎవరు ఆపలేరు అంటున్నాను. కాకపోతే దాన్ని పెండింగ్ పెట్టారు. ఉదాహరణకు ఒక పథకం రేవంత్ రెడ్డి గారు ఇవాళ మూసి ప్రక్షాళన అంటున్నారు అనుకోండి, రేపు ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చిన మూసి ప్రక్షాళన ఆపొచ్చు. ఏం చెప్తాం? మంచి మాట అయితే మంచి ప్రభుత్వం వస్తే ఆ పార్టీలకు అతీతంగా రే మూసి ప్రక్షాళన మనం కూడా అన్నదే కదా గతంలో చేద్దామని. గతంలో ఇప్పుడు ఈసారి అదిగా మూసి ప్రక్షాళన గురించి గతంలో బీఆర్ఎస్ మాట్లాడింది. మనకు స్ట్రాటజిక్ గా ఒక 16 ఎస్టిపులు కట్టింది కూడా, 32 ఎస్టిపులు ప్రారంభించింది గత 10 ఏళ్ళుగా. మరి అటువంటి అప్పుడు ఏదైతే మన మూసీ నదిలో ఏం జరగలేదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి లెక్క అనుకుంటుంది. అంతేందుకు గతంలో మన ఫార్మాసిటీ అన్న దాన్ని మేము తీసేయమని హైకోర్టు సాక్షిగా మా హామీ ఇచ్చారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏమంటున్నారు? దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ప్రభుత్వం వచ్చిన విధానాలు మారుతాయి, అదే పాత ప్రభుత్వ విధానాన్ని కొనసాగించాలని లేదు, కొనసాగించొద్దు అని కూడా లేదు. కనుక ప్రభుత్వాలు శాశ్వతం అనుకుంటే ఈ మనకు కన్ఫ్యూజన్ లేదు. పార్టీలు శాశ్వతం అనుకుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. మోహన్ గారు, మీరు అన్నట్లుగా క్రెడిట్ చోరీ అనేటువంటి అంశం కన్నా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వాలు చేపట్టినటువంటి ఇష్యూస్ని కూడా ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. ఈరోజు మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.